ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే లాగ్ చాలా బాగుంటుంది. సో వనభోజనాలు అంటారు కదా, మేము 20 మెంబర్స్ ఆడవాళ్ళం కలిసి ఈ వనభోజనాలు అయితే పెడుతున్నాము. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేసేయండి. ఈరోజు మేము పిక్నిక్ చేసే ప్లేస్ వచ్చేసి మొత్తం అడవిలాగా తోటల్లాగా ఉంటుంది. సో మా వాళ్ళందరికీ కూడా చిన్న ప్రాంక్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కూడా ఒక అమ్మాయి అయితే నా సబ్స్క్రైబ్ ఎవరో కానీ ఒక అమ్మాయి మాత్రం నాకు ప్రాంక్ వీడియో చేయనేసి మాత్రం మెసేజ్ చేస్తుంది. సో వాళ్ళ కోసం అయితే చిన్న ప్రాంక్ అయితే ఈరోజు మా వాళ్ళందరికీ కూడా అక్కడ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ అంతా అడవిలాగా ఉంటుంది కదా. సో అక్కడ ఏదైనా పాముది ఏదైనా ప్రాంక్ చేసామంటే సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు కూడా మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం అయితే ప్రాంక్ చేస్తున్నాను కదా, మరి వాళ్ళు నా ప్రాంక్ కి నమ్ముతారో నమ్మరో, ఎలా రియాక్ట్ అవుతారో ఎవరో కూడా నాకే తెలీదు. మొత్తం మరి నా ప్రాంక్ ని వాళ్ళు ఎలా తీసుకుంటారో. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి. అలాగే లైక్ అయితే అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ చేసి అయితే వీడియోని కంటిన్యూ చేయండి. సో చిన్న మినీ పిక్నిక్ అనమాట. సో మా వాళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోయారు. ఇక మేమిద్దరం అయితే పిల్లలతో లేట్ అయిపోయింది బయలుదేరడము. సో తర్వాత మళ్ళీ ఆటో పంపిస్తే ఇక మేమిద్దరం అయితే వచ్చాం. సో ప్లేస్ అయితే మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉందా ఏంటి అనేసి. సో ఇక్కడ ఉండే ప్లేస్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మేము వచ్చేసరికి ఆల్రెడీ వంటలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంతమంది అయితే కూరగాయలు అవి కూడా కట్ చేస్తున్నారు. ఇక్కడుండి ఈ ప్లేస్ వచ్చేసి మా ఊరికి కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. సో మేము చిన్నప్పుడు మాకు టీచర్స్ వాళ్ళు అనమాట మాకు పిక్నిక్ ఇలాంటి ప్లేస్లకి మాకు తోటలోకి అక్కడికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఇటు సైడ్ ఎక్కువగా తోటలు ఉంటాయి కాబట్టి మేము చిన్నప్పుడు ఇక్కడికి పిక్నిక్ వచ్చేసరికి ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లతో తోటలు అయితే ఎక్కువగానే ఉండి ఇప్పుడు కొంచెం నీట్గానే ఉంది. సో ఎందుకంటే ఇక్కడ గుడి కడుతున్నారు కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సింహాద్రప్పన్న దేవుడు అనమాట. అంశు హాయ్ చెప్పు. సోనదిన కష్టపడిపోతా. ఎందుకు అడిపోయావమ్మా? మినీ పిక్నిక్ ఇంక నేను రాగా నా చెట్టు కింద చాపేసుకుని అయితే కూర్చున్నాను. మా పిన్ని వాళ్ళు అక్కడ వంట చేస్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ కూర్చొని అలా చూస్తున్నాను. ఇక్కడ గుడి అని చెప్పాను కదా, అది సింహాద్రప్పని గుడి అనమాట. సో రీసెంట్ గానే గుడి కట్టడం స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు అయితే అలా గుడి ఉండేది కాదు. పిక్నిక్ వచ్చేటప్పుడు ఇలా బూర్లు అరిసెలు తీసుకొని వచ్చారు. సో అందరు కూడా లాగేస్తున్నారు. ఇంకా ఒక సైడ్ అయితే వంటలు అవుతున్నాయి. ఇంకా ఇంటి నుంచి బూర్లు అరిసెలు కూడా తీసుకొని వచ్చారు. నాకు కూడా 2 బూర్లు అయితే ఇచ్చారు. సో నేను కూడా ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాను. సో బూర్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మా మరదల పిల్ల చూసారా అరిసె తీసుకొని వచ్చింది నా కోసం. సో అక్కడ మండపం అయితే కట్టారు కదా, ఆ మండపం చుట్టూరు కూడా మీరు చూసినట్లయితే అష్టలక్ష్మిలకి అనమాట పెట్టారు. సో అక్కడ ఎండ తగులుతుంది అనేసి ఇంక ఇక్కడే కూర్చుండిపోయాను నేనైతే. ఇంక వంటలు అయితే ఫాస్ట్గా అవుతున్నాయి. ఇక్కడుండి ఈ గుడి వచ్చేసి సింహాద్రప్పని గుడి కాబట్టి అష్టలక్ష్మి మండపం అయితే కట్టారు. ఇంకా పెయింటింగ్లు ఏమీ వేయలేదనమాట. మా పిన్ని ఇంకా వంట చేస్తుంటే నా లాగ్ నేను తీసుకుంటానండి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా బిజీగా ఉన్నారు అక్కడ అయితే. సో నేనైతే ప్రాంక్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు వచ్చాను. పాము ఉందని చెప్తాను. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు ఎవరో చూద్దాం. మరి పెద్ద పాము ఉంది పిన్ని, పాము పిన్ని, పెద్ద పాము ఇక్కడ ఉంది చూడండి. కడుపులే చూడు ఎంత పెద్దది పాము. చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది పాము. అంటే చాలా పెద్ద వచ్చేసారు పాము అనగానే. ఈవిడికి కాలు నొప్పితో కూడా పరిగెట్టుకొని వచ్చేసింది పాము అనగానే. ఫ్రాంక్ సక్సెస్ అయ్యింది. ఇక్కడైతే నా ప్రాంక్ వీడియో బాగానే సక్సెస్ అయింది. కానీ ఇంక మా తోటికోడలు అయితే వీడియో తీస్తుంది కదా, తనైతే టక్కుని కట్ చేస్తుంది. కట్ చేయకుంటే బాగుంది, ఎందుకంటే అందరు రియాక్షన్ అనేది ఒకసారిగా ప్రాంక్ అనేసరికి వాళ్ళ రియాక్షన్ అయ్యి ఎలా ఉందో చూసిందము. బట్ పాము అనగానే అందరు కూడా నిజంగానే నమ్మేస్తారు. ఫాస్ట్గా వచ్చేసారు కదా, మీరు కూడా చూసారు. సో నేను కూడా నవ్వు ఆపుకుండాను కాసేపు వరకు అయితే. అదిగోండి పాము అక్కడ కనిపించకపోయినా సరే అదిగోండి పాము కనిపిస్తుంది కదా అనేసి అయితే నేనైతే చెప్పాను. సో మొత్తానికి నా ప్రాంక్ అయితే అలా జరిగింది. ఇంక మా దాయి కూడా ఇక్కడ డ్యాన్స్ అయితే కుమ్మేస్తుంది. ఇంకా నాలాగే డ్యాన్స్ పిచ్ అనమాట దీనికి. అలా పైకి ఉప్పేసి
కొంచెం వదిన స్టవ్ పలక చేసి పొయ్యి మీదకి వెళ్ళిపోతాం. అక్కడ చూడు రాజేశ్వరి 3 తీస్తుంది. అత్త ఉప్పు ఎంత వేస్తాం చూడు. చాలా కప్పెట్టాలి. సో బజ్జీలు అయితే వేయడం పూర్తయిపోయింది. ఇక్కడైతే ఇంకా సాంబారు, రైసు, పాయసం ఇవన్నీ కూడా అవుతున్నాయి. ఇందాక మా తోటకోళ్ళు వచ్చేసి అరటికాయలు, బంగాళదుంపలు బాగానే బజ్జీలు వేసి ఇదిగోండి ఇక్కడ రిలాక్స్ అవుతుంది. నేను తనకు వీడియో తీస్తుంటే తను నాకు వీడియో తీస్తుంది. వీళ్ళు వచ్చేసి ఇంకా సాంబార్లో మునగాకు కూడా వేస్తామని గుడి వెనకట్ల మునగాకు ఉంటే వెళ్ళి తీసుకొని వచ్చారు. సో వీళ్ళేమి ఇక్కడ ఇంకా నా వీడియోసే చూస్తున్నారనమాట. అప్పుడెప్పుడో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలు అయితే చూసుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఇంకా అమ్మ అక్కడ పడుకో అబ్బా చూసారు కదా అందరు గోలగోలగా ఉన్నారు. సో పిల్లలు కూడా ఎక్కువగానే ఉన్నారు కాబట్టి అంత గోలగోలగా ఉంది. ఇంకా వంటలన్నీ పూర్తయిపోయాయి కాబట్టి భోజనాలకైతే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా భోజనాల ఐటమ్స్కి వచ్చేసరికి చాలా సింపుల్గానే పెట్టుకున్నాము. ఎందుకంటే భోజనాలు అంటే దేవుడు భోజనాలాగే కాబట్టి ఇంకా అలానే పెట్టుకున్నాము. సో ఇక్కడైతే నాకు ఈరోజు చేసే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. కొంచెం హెవీగానే తినేసాను నేనైనే కాదు అందరం కూడా కొంచెం ఎక్కువగానే తినేసాము. ఎందుకంటే పులిహోర కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో చాలా టేస్ట్గా అయితే వచ్చాయి అనమాట వంటలు ఈరోజు అయితే. సో అందుకోసం అందరం కూడా కొంచెం ఎక్కువగానే తినేసాము. ఇంకా భోజనాలు అయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాం అనమాట. ఇంకా గేమ్స్ ఏమైతే పెట్టుకోలేదు. ఇంకా కాసేపు అలా కూర్చొని నేనైతే చిన్న ట్రైపాడ్ కూడా తీసుకొని వచ్చాను. సో దీంతో కూడా వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేసి నేను ట్రై చేశాను అనమాట. ఇక్కడ ట్రైపాడ్కి మొబైల్ పెట్టేసి సో ఎలా వస్తుందా ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా పడుతుంది ఏంటి అనేసి ఇంకా పైకి అయితే అది పెట్టుకొని ఇంకా అలా చూస్తున్నాను అనమాట. నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ కార్తీకంలో వనభోజనాలు చేయాలి కాబట్టి ఇలా తోటల దగ్గర అయితే భోజనాలు పెడతారు. సో లాస్ట్ ఇయర్ కూడా మేము వేరే తోట దగ్గరికి అయితే వెళ్ళాము. అది కొంచెం దూరంలో మెట్టూరు అనేసి ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాము మేము. ఈ ఇయర్ అయితే మాకు దగ్గరలో ఉండి తోటల దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదంతా కూడా తోటలు ఉండే బట్ గుడి కట్టడం వల్ల ఈ తోటలన్నీ కొట్టేస్తారని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి మా ఎదురుగా ఒక పెద్ద మామిడి తోట అయితే ఉంది. బట్ అక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో అందుకోసం అక్కడికి వెళ్ళకుండా ఇంకా మేముండే దగ్గరలో అయితే కొద్దిగా ఇక్కడ చెరువులాగా అంటే చిన్న చెరువులా ఉంది. సో అందుకోసం ఈ కిందకైతే వస్తున్నాం మేమందరం కూడా. బాగుంది అనమాట. సో ఇక్కడ ప్లేస్ వచ్చేసి ఫొటోస్ కాటికి కూడా చాలా బాగుంది. సో అందుకోసం ఇక్కడికి వచ్చేసరికి ఇంక మా వాళ్ళు ముందుగానే వచ్చేసి ఆ వాటర్లో కాలు పెట్టేసి అయితే కూర్చుంటారు ఆ బండల పైన. సరే ఇంకా మేము కూడా కూర్చుందాం అనేసి ఇంకా నేను మా మరదల పిల్ల కూడా ఇంకా అలానే కూర్చున్నాము. ఏదైనా సరే ఇంకా ఒక దగ్గరికి వచ్చేసరికి ఒక కోతి చేసిందంటే మిగతా కోతులు ఊరుకుంటే సేమ్ అదే పని కదా చేస్తారు. సో మేమిద్దరం కూడా ఇంకా అదే పని చేసాము. ఇంకా కాలు పెట్టిన వెంటనే అయితే చాలా చల్లగా ఉన్నాయి అనమాట నీళ్ళు. ఏదో ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇంకా అలాగే కూర్చున్నాము సరదాగా. ఇక్కడ చూసారు కదా ఈ ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఇంకా అలాగే కూర్చొని ఒక 2 రీళ్ళు 2 ఫొటోస్ కూడా తీసేసాము. సో ఎప్పుడో వస్తాం కదా ఇలాంటి ప్లేసెస్కి. సో అందుకోసం ఇంక ఫొటోస్ అవి దిగామనమాట. ఈ ప్లేస్ కూడా ఫొటోస్కి అయితే చాలా బాగుంది. సో ఇలా న్యాచురల్గా ఉండే ఫొటోస్ చాలా బాగుంటాయి అనమాట. ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడికి ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాం కానీ సిటీలో ఉండేటప్పుడు అయితే తప్పవు. బట్ ఇలాంటి పల్లెటూరులో ఉండేటప్పుడు ఇలాంటి న్యాచురల్ ఫొటోస్ అయితే తప్పవు కదా మాకు. అయినా సరే ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీకు లాస్ట్లో ఆ ఫొటోస్ కూడా నేను పెడతాను. ఇంక ఈరోజు మీరు మా డ్రెస్సులు చూసినట్లయితే నా బ్యాక్ సైడ్ మా తోటకోళ్ళ ఉంది చూడండి. సో మేమిద్దరం కూడా సేమ్ డ్రెస్లో వేసుకున్నాము. బట్ పైన టాప్స్ వచ్చేసి సేమ్ ఒకేలాంటివి వేసాము బట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. కింద మాత్రం బ్లాక్ జీనే వేసాము. ఇద్దరం ఇలా అనుకొని వేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి ఇలా బట్టలు అనుకొని తీసుకుంటాం కూడా. సో మాకు అదొక పిచ్ అనమాట. ఇంకా తోటకోడలను ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఆ రాళ్ళను కూడా ఇంకా వదలలేదనమాట ఫొటోస్కి. సో ఇంకా ఇక్కడ ఫొటోస్ మేము దిగుతున్నాం. ఒక సైడ్ చూసారు ఇంక మా మరదల పిల్లకి ఇంకా ఫొటోస్ ఇంక పిచ్చిపోలేదనమాట. అలా తీయండి ఇలా తీయండి అనుకొని ఏదో ఆ గడ్డి పువ్వును అలా పట్టుకుంటూ ఇంకా ఫొటోస్ అయితే తెగ దిగేస్తున్నాము. మా ఫ్యామిలీలో అయితే అందరం ఒకేలాంటి వాళ్ళు ఉన్నామన్నమాట. సో ఇలా ఫోటోలు వీడియోలు పిచ్చోళ్ళు మేము అందరం కూడా ఇంకా ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి కాబట్టి అసలు వదలట్లేదు. ఇంకా
ఇంకా ప్లేస్లో ఫొటోస్ అవి తీసుకున్నాక ఇదిగోండి ఈ పొలంకి అయితే వచ్చాము. సో దాని ఎదురుగానే ఈ పొలం అయితే ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ ఫొటోస్ అవి ఎలా వచ్చాయి మీరైతే ఇక్కడ చూసేయండి. సో చాలా బాగా వచ్చాయి కదా. ఇది వచ్చేసి ఆ చెరువు దగ్గర తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. సో చాలా నీట్గా పడ్డాయి. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లొకేషన్ అంతా కూడా చాలా నీట్గా పడ్డాయి ఫొటోస్ అయితే. మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే LOVE అనుకొని మేము పైకి చేతులు పెట్టేసి అలా పెట్టుకున్నాము. సో ఫోటో అయితే ఎదిరింది. ఇంకా బండల పైన తీసుకున్నాం కదా. ఇంకా ఫొటోస్ అన్నీ అయినాక ఇక్కడికైతే వచ్చి కూర్చుండిపోయాము ఇంకా వీళ్ళందరి దగ్గర. మా వదిన ఇక్కడికి వచ్చింది ఏదో ట్రై చేయడానికి. సో చూడండి మీరు కూడా. ఈ రోజైతే మానసు పాప అసలు అల్లరి చేయకుండా చాలా బుద్ధిగా ఉందన్నమాట. ఇంకా వాళ్ళ అన్నయ్య కొద్దిగా అల్లరి చేశాడు కానీ ఇదైతే అల్లరి చేయలేదు. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో టైం అయితే 5 అయ్యింది. ఇంకా ఉండలేం కదా ఇక్కడ. సో అందుకోసం ఇంక ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా టీలు కాఫీలు కూడా అయిపోయేవి. 5 అయినా సరే ఎండ అయితే ఇంక తగులుతుంది. సో ఈ రోజు అయితే కాలక్షేపం ఎలా అయింది ఎక్కువగా ఫొటోస్ వీడియోస్తోనే కాలక్షేపం అయిపోయింది. గేమ్స్ అవి పెట్టుకోకుండా. సో మా పిక్నిక్ అయితే ఇలా జరిగింది. ఇంకా గ్యాస్ బండి అన్నీ కూడా ఎక్కించారు ఆటోలోకి. ఇంకా కొంతమంది బండి పైన వచ్చేస్తున్నారు, కొంతమంది ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బై.